హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్. వైజాగ్ నుంచి డియోమల్లి వెళ్ళాం. డియోమల్లి నుంచి చిత్రకూట్ వెళ్ళాం. ఇది ఒక రౌండ్ ట్రిప్ అనమాట. వైజాగ్ నుంచి డియోమల్లి 165 కిలోమీటర్స్, డియోమల్లి టు చిత్రకూట్ 200 కిలోమీటర్స్, చిత్రకూట్ నుంచి డైరెక్ట్గా వైజాగ్ వచ్చేసాం. ఒడిశాలోనే హైయెస్ట్ పీక్ 1672 మీటర్స్ అబోవ్ సీ లెవెల్లో ఉంటుంది ఇది డియోమల్లి హిల్. మ్యాక్సిమం వైజాగ్లో ఉండేటోళ్ళు అందరికీ తెలుసు. 70 కిలోమీటర్స్ ఫ్రమ్ కోరాపూర్. ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. క్యాంపింగ్కి అయితే మామూలుగా ఉండదు. నవంబర్ డిసెంబర్ మంత్స్లో, మాన్సూన్ టైంలో, చలికాలంలో, వింటర్ సీజన్లో వెళ్ళామంటే చాలా బాగుంటుంది. కొండలు, మేఘాలు మధ్యలో నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తుంటాయి. ఆ నైట్ మీరు అక్కడే స్టే చేస్తే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆన్ ద వే టు చిత్రకూట్. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు డియోమల్లి నుంచి చిత్రకూట్ వెళ్తే అది కూడా, ఆ ఏరియా కూడా చాలా బాగుంటుంది. జగదల్పూర్లో 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. చిత్రకూట్ వాటర్ ఫాల్ అండ్ తిరాద్గఢ్ వాటర్ ఫాల్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూసేయండి. సో వచ్చేసాం మనం. దిస్ ఈజ్ చిత్రకూట్. చూసారుగా ఆ రెయిన్బో నేను ఎడిట్ చేసింది కాదు, ఆ టైంలో అది వచ్చిందన్నమాట. చిత్రకూట్ వాటర్ ఫాల్ని నయగరా ఆఫ్ ఇండియా అంటారు. చిత్రకూట్ వాటర్ ఫాల్ ఇంద్రావతి నది, పాస్టర్ డిస్ట్రిక్ట్ లో జగదల్పూర్ నుంచి 40 కిలోమీటర్స్ చిత్రకూట్ వాటర్ ఫాల్. రైనీ సీజన్ లో రెడ్డిష్ వాటర్ ఉంటుంది. చాలా ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుంటది అనమాట. 90 feet నుంచి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. మీరు రైనీ సీజన్ లో చూస్తే మీరు బోటింగ్ చేయలేరు, కానీ మేము బోటింగ్ కూడా చేసాం. రైనీ సీజన్లో మేము వెళ్ళలేదు, అందుకే మేము బోటింగ్ చేసాం అనమాట. రైనీ సీజన్లో వెళ్ళారంటే మీరు బోటింగ్ ఒక్కటే చేయలేరు, కానీ యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ నయాగరా వాటర్ ఫాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.